యాహ్! ఇప్పుడు కోర్టులు, న్యాయాలు, న్యాయస్థానాలు లేకపోతే ఈ చట్టాలు ఇవన్నీ గూడా ఏదో అందని ద్రాక్షలాగా తయారైనటువంటి పరిస్థితి. అసలు ఎవరికీ ఏమీ తెలీదు. కొంతమంది అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్‌కి అయితే అండి అసలు అరెస్ట్ అయిపోతే నెక్స్ట్ ఏం జేయాలి? ఒక పర్సన్‌ని అరెస్ట్ చేసిన వెంటనే ఆళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఏం జేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? పోలీసులతో ఎలా బిహేవ్ చేయాలి? లేకపోతే పోలీసుని ఎలా కాంటాక్ట్ చేయాలి? లేకపోతే కోర్టుకి ఎలా వెళ్ళాలి? ఇవన్నీ గూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అసలు చెప్పండి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నటువంటి రైట్స్ ఏంటి అసలు ఒక అరెస్టెడ్ పర్సన్‌కి? భారతదేశంలో ఏంటంటే మనకి నిరక్షరాస్యత అనేటువంటిది ఎక్కువగా లేమెన్ అంటే చట్టాల మీద అనేటువంటిది అవగాహన లేకపోవటం ముఖ్యంగా భారతదేశంలో. ఎందుకంటే ఏ లెవెల్లో కూడా ఎడ్యుకేషన్లో చట్టాల మీద ఒక బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది పెట్టుంటే గనక ప్రతి ఒక్కరికి ఒక 10th SSC స్టాండర్డ్ నుంచి ఒక డిగ్రీ వరకు ఒక లీగల్ స్టడీస్ అనేది పెట్టడం వల్ల ఏమవుతుందంటే పౌరుని యొక్క ప్రాథమిక హక్కులు తెలుసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ మన భారతదేశంలో ఏంటంటే ముఖ్యంగా సైన్స్ ఆప్షను లేకపోతే సోషల్ లేకపోతే లాంగ్వేజెస్ తీసుకోవటం ఉంది. దానివల్ల కొంత ఇల్లిటరసీ అనేటువంటిది, తర్వాత ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనేటువంటిది ఉంది. మీరు ఒకటి స్పష్టంగా అడిగారు ఏమనంటే మనకి ఇన్ని చట్టాలున్నా లేకపోతే ప్రతి వ్యక్తి కూడినటువంటి ఒక హక్కులు ఏంటని. ఖచ్చితంగా అండి, ఎందుకంటే మనకి భారతదేశంలో మనకి సమగ్రమైనటువంటి చట్టాలు ఉన్నాయి. అది ఒక వ్యక్తి ఏ రకంగా కంప్లైంట్ చేయాలి ఒక నేరానికి సంబంధించి, ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అరెస్టెడ్ పర్సన్ ఉన్నటువంటి అతనికి కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏంటి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం అతనికి ఉండేటువంటి హెల్త్ సేఫ్టీ ఏంటి, తర్వాత అతని సేఫ్టీకి సంబంధించినటువంటిది, తర్వాత అతను ఏ రకంగా డిటెన్షన్ చేయాలి, ఏ రకంగా మెథడ్స్ యూజ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏంటి అనేటువంటిది మనకి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ఒక ఎగ్జాస్టివ్ కోడు. దానితో పాటు మనకి ఇండియన్ పీనల్ కోడ్ కూడా, భారతీయ శిక్షాస్మృతి చట్టం ఉంది, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది. వీటన్నిటిలో కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే వాటికి సరైనటువంటి పబ్లిసిటీ లేకపోవటం వల్ల ఈ సంబంధించినటువంటి చట్టాలు కొంత ఇంగ్లీష్లో ఉండటము, తర్వాత కేవలం న్యాయవాదులు న్యాయమూర్తుల మధ్య జరిగేటువంటి ఒక సంభాషణగా మారిపోయి ముఖ్యంగా ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో చట్టం అనేటువంటిది మీరు అన్నట్టు ఒక అందని ద్రాక్ష పండులాగా అర్థమవుతుంది. కానీ ప్రతిదీ ఉంది మనకి. మీరు ఏదైతే అడుగుతున్నారో ముఖ్యంగా కంప్లైనెంట్కి సంబంధించి మొట్టమొదటిగా మనము క్రిమినల్ చట్టాల గురించి మాట్లాడుకునేటప్పుడు కంప్లైనెంట్కి ఉన్నటువంటి మొట్టమొదటి హక్కు ఏంటి? ఫిర్యాదుదారికి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అతన్ని ముఖ్యంగా ఒక చీటింగ్ కానివ్వండి, అతని మీద దాడి జరిగినప్పుడు కానివ్వండి, అతన్ని మోసం చేసినప్పుడు కానివ్వండి, అతన్ని ఇంకొక రకంగా వేరొక వ్యక్తి ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసి కిడ్నాప్ చేయడం జరిగినప్పుడు కానివ్వండి, డిటెన్షన్ చేయడం జరిగినప్పుడు కానీ మనకి చట్టం ఏంటంటే ముఖ్యంగా కంప్లైనెంట్ అనేటువంటి వ్యక్తి అతను ముందు ఒక కంప్లైంట్ ఇచ్చేటువంటి హక్కు అతనికి ఉంది. ఏంటంటే సెక్షన్ 154 సిఆర్పిసి ప్రకారము ఏ వ్యక్తి అయినా ఒక ఫిర్యాదుదారు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి ఖచ్చితంగా ఒక ఫిర్యాదు చేసినట్లయితే ఆ సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఏదైనా ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు అది బాధితుడు కానీ లేదా ఆ నేరం తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఒక విఆర్ఓ కావచ్చు, ఒక సిటిజన్ కూడా ఒక నేరానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తే కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ బౌండ్ టు రిజిస్టర్ ది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందో అంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని సిఆర్పిసిలో మనకు స్పష్టంగా విభజించదగినాయి. నాన్ కాగ్నిజబుల్ అంటే మెజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ లేకుండా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయటం లేదు. కానీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే సీరియస్నెస్ ఎక్కువ ఉన్నటువంటి, గ్రేవిటీ ఎక్కువ ఉన్నటువంటి, పనిష్మెంట్ ఎక్కువ ఉన్నటువంటి అటువంటి కేసెస్ని మనం కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటాము. కాగ్నిజెన్స్ అనేటువంటిది పోలీస్ ఆఫీసర్ స్ట్రైట్ అవే ఏ పర్మిషన్ లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు. అది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అయితే ఏ పర్మిషన్ లేకుండా ఆయన డైరెక్ట్గా అరెస్ట్ చేసేటువంటి అధికారాలు కూడా ఆయనకు విస్తృతంగా ఇవ్వడం అనేది సిఆర్పిసిలో కంప్లైంట్కి సంబంధించి, ఫిర్యాదుదారుకి సంబంధించి. ఒకవేళ ఫిర్యాదుదారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఆ కంప్లైంట్ని తీసుకోకుండా పోలీస్ ఆఫీసర్ కనుక రిఫ్యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా సెక్షన్ 190, 200 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసి కన్సర్న్ మెజిస్ట్రేట్ ముందు నేను కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీస్ ఆఫీసర్ పట్టించుకోలేదు, పలానా అఫెన్సెస్ ఉన్నాయి, ఈ ఫిర్యాదుని మీరు తీసుకోండి అంటే సంబంధించినటువంటి మెజిస్ట్రేటు తన యొక్క విచక్షణాధికారాలతో ఆ ఫిర్యాదును పరిశీలించి ఇఫ్ ద కేస్ ఈజ్ మేడ్ అవుట్, ఇఫ్ ది అఫెన్సెస్ ఆర్ మేడ్ అవుట్, he can direct the concerned police to register FIR without any delay. ఆయన ఆ కంప్లైంట్ని సెక్షన్ 157 ప్రకారం 167 ప్రకారము రిఫర్ చేసి
దాన్ని రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి చేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్ కోర్టు డైరెక్ట్ చేస్తుంది. ఎస్, ఏది ఇన్ కేస్ ది పోలీస్ ఆఫీసర్ రిలక్టెంట్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్, లేదా అతను కొల్యూడ్ అయిపోయి చేయకపోతే కూడా ఎక్కువ సార్లు ఇవే జరుగుతాయి. అంత మాత్రాన కేవలం ఒక పోలీస్ అధికారి అతను కొల్యూడ్ అయినంత మాత్రాన చట్టాలు పర్టికులర్గా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మజిస్ట్రేట్కి విచక్షణాధికారాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక మజిస్ట్రేట్ ఈస్ ది జ్యుడిషియల్ ఆఫీసర్ ఆఫ్ ది కన్సర్న్ ది టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఒక క్రిమినల్ జ్యూరిస్డిక్షన్కి ఒక పర్టికులర్ ఏరియా అనేటువంటిది అసైన్ చేయడం జరిగింది హైకోర్టు. పోలీస్ ఆఫీసర్స్ ఆర్ నాట్ ఫైనల్, ద క్రిమినల్ కోర్ట్ ఈస్ ఫైనల్. ఎందుకంటే క్రిమినల్ కోర్టు సూపర్వైజ్ చేయాలి హౌ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలాగ నడుస్తుంది, క్రిమినల్ జస్టిస్ ఏ రకంగా డిస్పెన్స్ అవుతుంది అనేటువంటిది చూడాల్సిన బాధ్యత కూడా కన్సర్న్ మజిస్ట్రేట్ గారి మీద ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎక్యూజ్డ్ సైడ్ నుంచి చెప్పండి, ఒక అరెస్టెడ్ అయినటువంటి పర్సన్కి అతనికి ఎలాంటి రైట్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎలా ఉంటాయి, లా ప్రకారం అతనికి వచ్చేటువంటి ప్రొటెక్షన్ కానీ లేదా అతని రైట్స్ కానీ ఏంటి? ముఖ్యంగా ఏంటంటే కంప్లైనెంట్కి ఫిర్యాదుదారికి ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ హక్కులు ఎక్యూజ్డ్ పర్సన్స్కి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినప్పుడు ఆ వ్యక్తి అతను దోషి కాదు. దోషి ఎప్పుడవుతాడు? ఆ కేసు విచారణ జరిగి ఆ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఆ సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే మజిస్ట్రేట్ ఏదైతే కన్సర్న్ కోర్టు ఉంటుందో జ్యుడిషియల్ మజిస్ట్రేటు వారు విచారించి ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఏముంది ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఈ కేసులో ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ ఉందని చూసిన తర్వాత కోర్టు నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి దోషిగా రుజువు అవుతాడు. అప్పటి వరకు కూడా ఎవ్రీ పర్సన్ ఈస్ ప్రెస్యూమ్డ్ టు బి ఇన్నోసెంట్ అంటిల్ ద గిల్ట్ ఈస్ ప్రూవ్డ్. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ లా. ఏ వ్యక్తి కూడా దోషి కాదు తన మీద నేరారోపణలు ప్రూవ్ కానంత వరకు. దట్ ఈస్ ద క్రిమినల్ జస్టిస్, దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ లా. అందుకే ఏం చేశారంటే ఎక్యూజ్డ్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు ప్రతి కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా నేరం చేశారనేది లేదు. పోలీసు వాళ్ళు పవర్ మిస్యూజ్ చేయొచ్చు, లేకపోతే కొన్ని తప్పుడు కేసులు పెట్టొచ్చు ఫిర్యాదుదారులు, లేకపోతే న్యాయవాదులు ఉన్నటువంటి కొంత నాలెడ్జ్తో కూడా కేసెస్ని రిజిస్టర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మజిస్ట్రేట్ కూడా సరిగ్గా విచారణ చేయకుండా కూడా ఒక వ్యక్తిని రిమాండ్ చేయొచ్చు. అటువంటి సందర్భంలో ఏంటంటే ముఖ్యంగా మనకి సిఆర్పిసిలో ఒక ఎగ్జాస్టివ్ కోడ్ ఎక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే నేరారోపణ చేశారో మోపబడ్డారో వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే సెక్షన్ 50 ప్రకారం సిఆర్పిసి పర్సన్స్ టు బి ఇన్ఫార్మ్డ్ ది గ్రౌండ్స్ ఆఫ్ హిజ్ అరెస్ట్ అనేటువంటిది ఉంది. అండ్ రైట్ టు బెయిల్ సెక్షన్ 50 ప్రకారము ఏ కారణం మీద అరెస్ట్ అయ్యారో తర్వాత బెయిల్ కూడా తీసుకునేటువంటి హక్కు ఉందని చెప్పేసి పోలీస్ వారు తర్వాత మజిస్ట్రేట్ కూడా ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. తర్వాత ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత అతని యొక్క సంబంధికులైనటువంటి రిలేటివ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది మన ఒక సివిలైజ్డ్ లీగల్ సిస్టంలో ఉన్నాం. పోలీసులు రిమాండ్ చేసేటప్పుడు మజిస్ట్రేట్ కూడా హీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ది గ్రౌండ్స్, అతను కూడా చెప్పాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే 50A ప్రకారం సెక్షన్ 50A సిఆర్పిసి ప్రకారం పర్సన్స్ మేకింగ్ అరెస్ట్ ఎవరైతే అధికారి ఒక అరెస్ట్ చేస్తారో ఆయన కూడా ఖచ్చితంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పాలి. ఏ రీజన్స్ మీద అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి, ఏ అఫెన్సెస్ మీద అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి, అతని మీద ఏ కంప్లైంట్ వచ్చిందో చెప్పాలి. సో దట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది అరెస్టింగ్ ఆఫీసర్, ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో. దానితో పాటు ఇంకోటి ఏంటంటే సెక్షన్ 53 ప్రకారము ఎగ్జామినేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ బై మెడికల్ ఆఫీసర్. ఏ వ్యక్తినైతే ఒక అరెస్ట్ చేస్తారో అతని యొక్క హెల్త్ కండిషన్ కూడా చూడాలి. ఎందుకంటే అతని యొక్క హెల్త్కు థ్రెట్ ఉంది, లేకపోతే అతని ప్రాణానికి థ్రెట్ ఉందంటే హీ షుడ్ బి టేకన్ టు ద పర్టికులర్ ద నియరెస్ట్ హాస్పిటల్ ఫర్ ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్. అతను ఫిట్ ఉన్నారన్న తర్వాత మాత్రమే అతన్ని రిమాండ్ చేయటం జరగాలి, జైలుకు పంపించాలి. ఎందుకంటే మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈజ్ ఏ ప్రెషియస్ లైఫ్ గ్యారంటీ టు ఆల్ ద సిటిజన్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. మనకి జీవించే హక్కు ఉంది. అలాగే ఏ వ్యక్తిని కూడా ఒక వ్యక్తి యొక్క హెల్త్కి వ్యతిరేకంగా అరెస్టు చేయొద్దు. ఎందుకంటే ఒక డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత అతని హెల్త్ కరెక్ట్ ఉందన్న తర్వాత మాత్రమే చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే సెక్షన్ 53, 54 అదే చెప్తుంది. తర్వాత ఇంకొకటి 55A కూడా ఏంటంటే జనరల్గా ఈ సంబంధించినటువంటి సేఫ్టీ అనేటువంటిది కూడా అరెస్టెడ్ పర్సన్ది ఇంపార్టెంట్. తర్వాత 56, 57 ప్రకారం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు
24 అవర్స్ లోపలనే సెక్షన్ 56 అండ్ 57 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం నియరెస్ట్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్పుంది. ఎందుకు ఈ యొక్క మ్యాండేటరీ అంటే ఆ వ్యక్తిని నాట్ సబ్జెక్టింగ్ టు హెరాస్మెంట్, నాట్ సబ్జెక్టింగ్ టు టార్చర్, అతన్ని వేధించకుండా శారీరకంగా మానసికంగా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఈ దేశంలో ఒక అక్యూజ్డ్ పర్సన్ని వేధించి కొట్టి తిట్టి చేసేటువంటి హక్కు లేదు. కానీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో నిజాలు చెప్పడం కోసం ఒక రకమైనటువంటి క్వశ్చనింగ్ చేయొచ్చు ప్రశ్నావళి, అంతేగాని థర్డ్ డిగ్రీ మెథడ్స్ అనేటువంటిది అన్కాన్స్టిట్యూషనల్ అనేటువంటిది చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంగా నేను అనేది ఏంటంటే అక్యూజ్డ్ పర్సన్స్ యొక్క రైట్స్ అనేటువంటిది చాలా క్రూషియల్. ఎందుకంటే మనమందరం కూడా ఒక సివిలైజ్డ్ లీగల్ సిస్టంలో ఉన్నాము. సో మన యొక్క అక్యూజ్డ్ పర్సన్స్కి, ఎందుకంటే ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో పవర్ కరప్ట్స్ ఏ పర్సన్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. పోలీస్ ఆఫీసర్ దగ్గరకు పోయిన తర్వాత అతను ఏంటంటే ఏదైనా చేయగలుగుతాడు. అందుకే ఈ సేఫ్ గార్డ్స్ ఉండటం వల్ల రేపు అక్యూజ్డ్ పర్సన్స్కి ఆ కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరైనా ఈ యొక్క చట్టాలు కనుక ఫాలో కాకపోతే ఖచ్చితంగా he can go against that police officer for compensation, for civil remedy, for all, for రిజిస్టరింగ్ ఏ ఫాల్స్ కేస్. ఇవన్నీ కూడా మనకి చాలా సేఫ్ గార్డ్స్ ఉన్నాయి మన ఇండియన్ పీనల్ కోడ్, మన పర్టికులర్గా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ మనకి ఏదైతే చట్టం ఉందో, తర్వాత ఇండియన్ పీనల్ కోడ్లో కూడా స్పష్టంగా కంప్లైనెంట్కి ఉండాల్సినటువంటి సేఫ్ గార్డ్స్, అక్యూజ్డ్కి ఉండాల్సినటువంటి సేఫ్ గార్డ్స్ క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe చేయడానికి కింద subscribe button నొక్కండి. Mirror TV లో వచ్చే వీడియోస్ చూస్తుండండి.